కూర బాగుంది అంటే అది కారం వల్లే అండి. ఆరోగ్యం బాగుండాలన్నా సరే అది కారం వల్లే. అలాంటి కారాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా, ఫ్రై అయినా, గ్రేవీ కర్రీ అయినా, ఏ కూరలకైనా సరే ఒక్క స్పూన్ చాలండి. సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కూరకారం తయారు చేసుకుందామండి ఈరోజు వీడియోలో. పక్కా కొలతలతో చెప్తానండి. 2 కేజీలు మిరపకాయలు తెచ్చుకున్నానండి. ఫస్ట్ దేనికి ఎంత అనేది చెప్తాను. 2 కేజీల మిరపకాయలకి 1/2 కేజీ పసుపు అండి, 1/2 కేజీ ధనియాలండి, 1/4 కేజీ జీలకర్ర, అలానే ఒక 100 గ్రాములు మెంతులు, 200 గ్రాములు ఆవాలు, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, శొంఠి అండి. ఇవి మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. మసాలా అండి ఇవన్నీని. లేదు మసాలా వద్దు అనుకున్న వాళ్ళు ధనియాలు, జీలకర్ర, పసుపు వేసి కూడా ఆడించుకోవచ్చు. కానీ ఇలా మసాలా వేయడం వల్ల ఇంక కూరల్లో సపరేట్గా మసాలా ఒక్కొక్కసారి లేకపోయినా సరే చాలా బాగుంటుందండి. కారం కూడా నిలవ ఉంటుంది సంవత్సరం వరకు. అస్సలు పాడవదండి. నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి చేయించుకోండి. అలా చేయడం వల్ల ఒక్కసారి కారం పట్టి ఉంచితే మీకు 6 నెలలు, సంవత్సరం వరకు కూడా చాలా బాగా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క స్పూన్ వేస్తే చాలు ఏ కూరలో అయినా సరే. ఫస్ట్ ఆవాలు తీసుకున్నానండి. ఇవి 2 కేజీలకి 200 గ్రాములు తీసుకున్నాను. అంటే కేజీకి 100 గ్రాములు చొప్పున. కానీ నేను ఒక 1/4 కేజీ మిరపకాయలాగా పక్కకు తీసానండి. అందువల్ల కొంచెం కొంచెమే నేను సైడ్ చేశాను అనమాట. అంటే మనం వాడుకోవడానికి కొంచెం కొంచెం పక్కకు తీసాను నేను. మిగతావి వేయించుకుంటున్నాను. అలానే ఫస్ట్ ఆవాలు లైట్గా వేయించుకోవాలండి. అంటే మనం దగ్గరే ఉండి మాడకుండా వేయించుకోవాలి. ఆ వేయించుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, శొంఠి కూడా వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట. కారం మంచి స్మెల్ వస్తుంది. కూరలో వేయగానే కూడా కూర మనకి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఈ మసాలా దినుసులు పూర్తిగా ఆప్షన్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. చాలామంది ఇలానే ఆడిస్తారండి. ఇవి కూడా ఈ ఆవాల్లో వేసుకున్నాను. ఒక పెద్ద పల్లెం లాంటిది తీసుకొని అందులో వేసుకోవాలి. మెంతులు వీలైన మట్టికి తక్కువే వేసుకుంటానండి నేను. మా అమ్మగారు అయితే నాకు ఇలానే చెప్పారు. ఎక్కువ మెంతులు వేయను నేను. ఈ 2 కేజీస్ మిరపకాయలకి నేను 50 గ్రాములు మాత్రమే తీసుకున్నాను మెంతులు. మెంతులు ఎక్కువ వేయడం వల్ల కూర తొందరగా వాసన వస్తుందని చెప్పేవారండి మా అమ్మ. అందుకని నేను ఇంకా మెంతులు అయితే తక్కువే వేసుకుంటున్నాను. 50 గ్రాములు తీసుకున్నాను. జీలకర్ర కూడా కొంచెం తీసేస్తున్నానండి పక్కకి. మనం యూజ్ చేసుకుంటాం కదా మామూలు పోపుల్లోకి అదిని. అందుకని మిరపకాయలు కొంచెం తీసుకున్నాను. అందువల్ల అది కూడా కొంచెం తీసి అంచనాగా వేసుకుంటున్నాను. ఇది కూడా 1/4 కేజీకి ఒక 100 గ్రాములు తీసాను అనమాట. అంటే 200 గ్రామ్స్, ఒక 50 గ్రాములలాగా తీసాను. కానీ పక్కా కొలతలు అయితే మాత్రం కేజీకి 1/2 కేజీ ధనియాలు, 1/2 కేజీ పసుపు అండి, 1/4 కేజీ, కేజీ కాదు 2 కేజీలకి మిరపకాయలకి 1/2 కేజీ ధనియాలు, 1/2 కేజీ పసుపు, 1/4 కేజీ జీలకర్ర, అలానే 200 గ్రామ్స్ ఆవాలు. కేజీకి 100 గ్రాముల చొప్పున ఆవాలు అనమాట. పక్కా కొలతలు ఇవి. ఇలా కారం ఒక్కసారి మనం జీలకర్ర కూడా అన్నీ మనం ఏవేవి తీసుకున్నామో దేనికదే వేయించుకోవాలండి. ఇవి కూడా దగ్గరే ఉండి వేయించుకోవాలి. మాడిపోకూడదు, అలా అని వేగకుండా ఉండకూడదు. ఇప్పుడు ధనియాలు కూడా కొంచెం పక్కకి తీసుకుంటున్నానండి. మసాలాలు అవి పట్టుకుంటాం కదా మనం. నేనైతే కూరలో ఈ కారంలోని ఇలా మసాలా వేస్తానండి. అంటే లైట్గానే కదా వేసాము, ఎక్కువ ఏం వేయలేదు కదా. అన్నీ గుప్పుడు తీసుకున్నాను. మిరియాలు అయితేనే లవంగాలు 2 కేజీల మిరపకాయలకి మిరియాలు ఒక గుప్పుడు, లవంగాలు ఒక గుప్పుడు, దాల్చిన చెక్క ఒక గుప్పుడు, అలానే ఒక 2-3 ముక్కలు శొంఠి, లవంగాలు, యాలకులు ఒక 20 తీసుకున్నానండి. అంతే. ధనియాలు 1/2 కేజీ కదా, సగం తీసాను. అంటే ఒక 100 గ్రాముల ధనియాలలాగా తీసాను అనమాట. 400 గ్రామ్స్ ఇవి. ఇలా అన్నీ వేయించుకోవాలండి. ధనియాలు 2 సార్లు వేసినాను. ఆ పాన్ సరిపోదు కదా, అందుకని 2 సార్లకి వేయించుకొని చక్కగా ఇవి మొత్తం చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయి ఇంకా ఇందులో కొంతమంది ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదండి, అది కూడా వేయించి వేసుకుంటారు. కానీ నేను కల్లుప్పు వేయట్లేదండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత, మిరపకాయలు బాగా ఆరిన తర్వాత ఈ 2 కలిపి పసుపు కూడా ఇందులో వేసేసి, పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, ఆ కొమ్ములు కూడా వేసి మిల్లికి ఇచ్చేస్తే చక్కగా మంచి కారపొడి రెడీ అయిపోద్దండి. చూడండి ఎంత బాగుందో. ఇది కారపొడి మిల్లి నుంచి తేగానే మూత పెట్టేసి పక్కన పెట్టుకోకూడదండి. అలా పెట్టగానే చెమటలా పట్టేస్తుంది అనమాట, పాడైపోతుంది. పూర్తిగా డబ్బా మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం వెల్లుల్లి అందులో వేసుకొని
అప్పుడు స్టోర్ చేసుకోవాలి. చిన్న డబ్బాలోకి తీసుకోవాలి. మనం యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా వారాలప్పుడు, లేదా మనం అంటు ముట్టు ఏమీ తగలకుండా, అంటే మనం విడిగా ఉన్నప్పుడు అవి కారం ముట్టుకోకూడదు. అలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు కారం అనేది వస్తుంది. నాకు మొత్తం 2 కేజీల మిరపకాయలు దినుసులన్నిటితో కలిపి 3 కేజీల కారం అయిందండి. నాకు ఇక 1 ఇయర్ వరకు నేను ఇంకా మళ్ళీ కారం గురించి ఇంకా ఆలోచన అవసరం లేదు నాకు. ఇలా ఒక్కసారి చేసి పట్టుకొని మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని కానీ ఉంచుకున్నామంటే మాత్రం ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. అదే మనం బయటని తెచ్చుకుంటే కడుపులో మంటలు అవి వస్తాయండి. ఉత్తి కారం కూడా, అంటే ఉత్తి పచ్చిమిరపకాయల కారం కూడా తినకూడదు. వెల్లుల్లి వేసుకున్నానండి. ఇలా తీసినప్పుడల్లా పైన కొంచెం కొంచెం వెల్లుల్లి వేసుకుంటా ఉంటే కారం బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.